జనగణనను డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా శాస్త్రీయంగా ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా సక్రమంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు జొన్నాల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని బీసీ సంఘ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల సమావేశంలో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ కోటాకు సంబంధించి వివిధ బీసీ సంఘాల ప్రజాప్రతినిధులు ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించేందుకు డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా ఈ నెల 16వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు తెనాలి రానున్న సందర్భంగా బీసీ సంఘాలు రాజీవ్ రంజన్ మిశ్రాకు విజ్ఞాపన అందజేయాలని కోరారు. రాజీవ్ రంజన్ మిశ్రా నాయకత్వంలోని డెడికేటెడ్ కమిషన్ సుప్రీంకోర్టు ట్రిపుల్ టెస్ట్ ఆర్డర్ను సంతృప్తికరంగా అమలు జరిపేలా బీసీ రిజర్వేషన్ ఏబీసీలుగా వర్గీకరణ చేయాలని రాష్ట్రంలో బీసీగా కులగణన ద్వారా సరైన డేటా సేకరించి వారి రిజర్వేషన్ల పెంపుకు సహకరించాలన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించిన జనగణన వివరాలను బీసీ కులగణనతో సహా అన్ని స్థాయిల పాలనా కేంద్రాల నోటీస్ బోర్డులో ప్రదర్శించాలన్నారు. ఆ గణాంకాలు అన్ని వర్గాల ప్రజల ఆమోదం పొందేలా చూడాలన్నారు. కమిషన్ సేకరించిన బీసీల ప్రధాన డిమాండ్లతో కూడిన విజ్ఞాపనలు వారి జీవన స్థితిగతులపై బీసీ సంఘాల విజ్ఞప్తులన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ సమావేశంలో బీసీ నాయకులు కొలిసిటి వెంకటేశ్వరరావు, జొన్నాల వెంకటసాయి, జొన్నాల మణికంఠ, జె రామమోహన్, జె మురళి, ములికి జయకృష్ణ, జె రమేష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, హలో బీసీలందరూ, మన అందరం 16వ తారీఖు మంగళవారం రోజు తెనాలి మున్సిపల్ ఆఫీస్ నందు అందరూ విచ్చేసి మన యొక్క బీసీ రిజర్వేషన్ శాతం పెంచాలని, అదేవిధంగా ఏబిసిడి ఉన్న గ్రూపుల్లో ఎవరెవరు ఎంతెంత శాతం ఉన్నారనేది తెలుస్తూ ఆ ఏబిసిడిలుగా వార్డుల్లో రిజర్వేషన్లు కానీ స్థానిక ఎన్నికల్లో అమలు అయ్యే విధంగా ఏ కేటగిరీలో ఉన్న కొన్ని కులాలు, బి కేటగిరీలో ఉన్న కులాలు, సి కేటగిరీలో అన్ని కులాలలో బీసీ అని జనరల్ రిజర్వేషన్లుగా సీట్ ఎలాకేషన్ చేస్తున్నారు. అట్లా చేయకుండా ఏ కేటగిరీ, ఫర్ ఎగ్జాంపుల్ 11వ వార్డు ఏ కేటగిరీకి, 12వ వార్డు బి కేటగిరీకి, 13వ వార్డు సి కేటగిరీకి, డి 14వ వార్డు అట్లా వార్డుల వైజ్గా గ్రూపుల వైజ్గా చేస్తే బీసీలో కూడా అందరికి సహాయం వస్తుందని, ఇంకా అణగారిన ఎంబీసీ కులాల మూలంగా అందరికీ సహాయం జరగాలంటే ఈ ఏబిసిడి రిజర్వేషన్ సిస్టాన్ని అమలు చేయాలని, సమానంగా న్యాయం జరగడం మూలంగా విభేదాలు లేకుండా బీసీ రిజర్వేషన్ సిస్టమ్ అమలు అయిద్దని మా బీసీ సంక్షేమ సంఘం కూర్చున్నది.